of the produce for the remaining 3 months we will depend on the bore waters or ground waters అంటే ఏంటది ఆ రోజు సారవంతమైన భూముల నువ్వు రాసింది ఏంటి రెడ్ శాండిల్ లూమి సాయిల్స్ అంటే ఏంటి ఎర్రమట్టి ఇసుక బంకమన్ను కలిగినటువంటి ఎర్రమట్టి మొన్నదని రాశావు అంటే సారవంతమైందేనా నువ్వు రాసిందే కదా ఈ రోజు అది పనికిమాలిన భూమి అయిపోయిందా దీనికి నువ్వు సమాధానం చెప్పు నిజంగా నువ్వు మనిషి అయితే నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే ఆంధ్రవలస నియోజకవర్గం మీద నువ్వు అన్ని మాటకు నువ్వు నిలబడు నువ్వు అన్నావు కదా ఆ ఒట్టి పనికిమాలిన భూములు అని చెప్పేసి నువ్వు రాసిందని నువ్వు నిలబడు ఇలాంటి పనికిమాలిన మాట్లాడి ఎవరిని మోసం చేస్తావు ఆ రోజు మంచి భూములు ఈ రోజు పనికిమాలిన భూములా ఈ మీడియా మిత్రులందరూ ఇది అడగాలి ఆయనకి ఈ గడ్డి పెట్టాలి లేకపోతే ఆ బుద్ధి రాదు ఇది మొత్తం 9 మండలాలకు సంబంధించినటువంటి విషయం ఇది లక్షలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఇది ఇంకా అంటున్నాడు ఏంటది ఏది 440 kV సబ్ స్టేషన్ అంటే ఆయనకి ఒకటి ఉందండి ఏది నోటుకు వస్తే అది మాట్లాడేస్తారు దానికి ఏంటంటే తటాలను కొట్టడానికి కొంతమంది ఉన్నారు చూడండి మొన్న ఈ జిల్లాలో నాకంటే ఎవడరా నాయకుడు నేనే పెద్ద నాయకుడిని అంటే కొంతమంది చప్పట్లు కొట్టారు అది ఎంత పనికిమాలిన విషయం అండి అలాంటి తటాలను కొట్టినటువంటి కొంతమంది ఉండడం వల్లే ఈయన లేనిపోని మాట్లాడుతున్నాడు ఇంక మొన్న ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ 440 kV సబ్ స్టేషన్ నేను ఇక్కడ ఏసర్ల పేరు దగ్గర ప్రపోజ్ చేశాను 440 kV సబ్ స్టేషన్ కానీ పూర్తయినట్లయితే ఆ తిమ్మాపురం ఏసర్లపేట ఇవంతా కోట్లాది రూపాయల భూములు అయిపోతాయంట ఎక్కడైనా సబ్ స్టేషన్ చుట్టుపక్కల భూములు విలువలు పెరుగుతానండి మన ఇంటి మీద ఒక చిన్న ఒక కేబుల్ లైన్ వెళ్తేనే మనకేమో అది ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి మనం కొనవది ఒక టవర్ వెళ్తే మనం కొనవది 440 kV సబ్ స్టేషన్ అయితే భూములు అంటే విలువలు పెరిగిపోతాయంట ఇదేమైనా నీకు అంటే నేను చెప్తున్నాను ఏది పడితే మాట్లాడేస్తున్నా చెల్లుతుందని చెప్పేసి మాట్లాడడం కానీ 440 kV సబ్ స్టేషన్ వెళ్ళండి అక్కడ గాజువాక దగ్గర ఉంది ఆ చుట్టుపక్కల